రైట్ సార్. సుబ్రత్ పటేల్ గారు, నిజంగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం, ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, గమనిస్తున్న ఉన్నారు. ఏదో చెదురుముదురు సంఘటనలు అక్కడక్కడ తప్ప, కొన్ని ఆత్మహత్యలు తప్ప పెద్ద ఎత్తున దాడులు, ఆస్తుల ధ్వంసం ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు తెలంగాణ ఉద్యమానికి అదొక మంచి పేరు. ఎవరు చెప్పినా ఆయన శాంతియుతంగా ఉద్యమాన్ని ఎప్పుడు పైకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి, ఆ మంచి పేరు కూడా ఉద్యమానికి వచ్చింది. ఇవాళ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయిపోయింది, పాలన సాగుతుంది, 10 ఏళ్ళు మీరే పరిపాలించారు. సరే ప్రతిపక్షంలోకి వచ్చి ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. ఆయన వ్యాఖ్యల్లో కొన్ని అర్థమవుతాయి. సరే అసలు ఆయన ఎన్ని ఓపెన్ చేశారంటే ఒకేసారి ఆయన మాటల్లో రైతులు మద్దతుగా రావట్లేదు ఉద్యమానికి, ఆయన వాళ్ళు చేద్దాం అనుకున్న ధర్నాలకి. తర్వాత డబ్బులు వస్తాయి, ఈ మీరు 4 తగలు పెడితే డబ్బులు వచ్చేస్తాయి, అన్నీ ఏమేమి మాట్లాడకూడదు అవన్నీ పబ్లిక్లో మాట్లాడేశారు. అసలు మాట్లాడకూడదు, పబ్లిక్లో అంతకంటే మాట్లాడకూడదు. బట్ దీని మీద నేను అడుగుతున్నది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా, గతంలో వాళ్ళు చేశారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారంటే దాని గురించి కూడా చర్చిద్దాం. కానీ పార్టీ పరంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే ఈ ధోరణి పార్టీకి మంచిదా, ప్రజాస్వామ్యానికి మంచిదా, తెలంగాణకి మంచిదా, ఏం చెప్తారు? కటారి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి వారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారాలు. ముఖ్యంగా నిన్న బల్క సుమన్ గారు మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే సింగరేణిలో బొగ్గు కార్మికుల సంఘానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘం సమావేశంలో ఆయన దాదాపు 20 నిమిషాలు మాట్లాడిండు. దాంట్లో అనేక విషయాలు, ఏమేం జరిగింది, సింగరేణికి ఏమేం చేసినాం, గతంలో కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు 19,000 డిపెండెంట్ ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా డివిడెంట్ పంచడం కావచ్చు, బోనస్లు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏ రకంగా ఉండే. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎఫ్డీలు ఉంటుండే, ఒక 3,200 కోట్ల ఎఫ్డీలు ఉంటుండే. కానీ ఈరోజు ఓవర్ డ్యూలు, అంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితి 3,200 కోట్లు అయితే ఈరోజు సింగరేణి సంస్థకు ఓవర్ డ్యూ 4,000 కోట్లు ఉన్నది. ఈరోజు ఒక 40 లక్షల, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఏంది, నిన్న హరీష్ రావు గారు 2 సందర్భాల్లో మాట్లాడారు. ఒకటేమో ఒక 170 ఎకరాలకు సంబంధించి శంషాబాద్ మండలం పెద్ద షాపూర్కి సంబంధించిన దాంట్లో హైకోర్టులో ఆర్డీఓ గారు ప్రభుత్వ భూమి అని చెప్పేసి అఫిడవిట్ వేస్తే ఎంఆర్ఓ గారేమో పట్టాలు ఇచ్చారు. అది కూడా ఎవరికి ఇచ్చారు అంటే సీఎం గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్కి, అదేవిధంగా మంత్రుల అన్యాయాలకు ఎన్నైనా మాట్లాడొచ్చు, మీరు వెళ్ళి ధర్నాలు చేయొచ్చు సార్, ఎవరు వద్దన్నారు, అదే చేస్తున్నాం సార్. నేను చెప్పేది ఏంటంటే అదొకటి జరిగింది. తర్వాత సింగరేణికి సంబంధించి ఒక 40 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి బొగ్గు తీసినట్టు దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు. అదేవిధంగా స్టేట్ డివిడెంట్, సెంట్రల్ డివిడెంట్ కూడా చెల్లించినటువంటి సంస్థ. ఆ 40 లక్షల్లో ఈరోజు మీరు సైట్లో చూస్తే ఒక్కొక్క బొగ్గుబాయి దగ్గర మొత్తం కలుపుకుంటే టోటల్ గా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండాలి. కానీ ఈరోజు అక్కడ బొగ్గు లేదు. ఆ కుంభకోణం ఎక్కడ పోయింది బొగ్గు అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్నించారు. అదేవిధంగా సంస్థకు సంబంధించి గవర్నమెంట్ బకాయిలు కూడా దాదాపు 21,000 కోట్లకు పెరిగింది. అది మొత్తం కూడా బకాయిల మరం చేసేసి సింగరేణి సంస్థని మొత్తం కొలాప్స్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని 2 అంశాల మీద హరీష్ రావు గారు మాట్లాడారు. ఈరోజు బల్క సుమన్ గారు లైటర్ వేలో ఆయన ఒక ఉద్యమ నాయకునిగా ఆయన ఆడ జరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా సింగరేణి ప్రాంతం నుండి ఆయన గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిండు, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిండు. ఈరోజు ఆ ప్రాంతం నుండి ఒక ప్రతినిధిగా ఉన్నాడు పార్టీకి, మా పార్టీకి. ఈరోజు ఆయన ఆ ఆవేశంలో ఆ జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తప్పకుండా ఒక పోరాట పంద తీసుకోవాలి మనం అని చెప్పడం జరిగింది. వాస్తవానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అనేది మేము రాజ్యాంగాన్ని నమ్ముకొని, ఆర్టికల్ 3ని నమ్ముకొని కేసీఆర్ గారు. నేను అడుగుతుంది ఒకటే సార్, నేను అడుగుతుంది ఒకటే సుబ్రత్ పటేల్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఆవేశంలో మాట, ఇందాక రెహమాన్ గారు కూడా అదే చెప్పారు, ఆవేశంలో మాట్లాడారు. ఈ మాట మీరు చెప్పడం కాదు, ఆయన దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఏదో ఆవేశంలో మాట్లాడారు, నా ఉద్దేశం అది కాదు అన్న వ్యాఖ్యలు ఆయన నోటించడాల పార్టీ నుంచి కూడా ఒక ఖండం రాలి ఇప్పటిదాకా. ఈ లైన్ మాది కాదు, వీఆర్ నాట్ ఫర్ ఇట్ అన్న వ్యాఖ్యలు మీరు మిగతా ఎంతమంది తిట్టండి. ఆ మాట అని గతంలో వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు తగలబెట్టమన్నారు, రోజు 4 కోసేమన్నారు, ఇవన్నీ మాట్లాడండి, తప్పు కాదు. కానీ ఈ మాట అనకుండా మీరు ఎన్ని చెప్పిన ఉపయోగం ఉంది సార్? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్, పోలీస్ వాళ్ళు ఈరోజు బల్క సుమన్ గారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేసేసారు. ఒక ఎఫ్ఐఆర్ చేసి నాంపల్లి పిఎస్లో ఎఫ్ఐఆర్ చేసేసారు. మేము ఓకే, మీరు నిజంగానే విచారణ చేయండి, దాంట్లో పూర్వపరాలు ఏమున్నాయో తేల్చండి. కానీ గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రగతి భవన్ని నక్సలైట్లు
బాంబులు పెట్టి పేల్చేయమన్నాడు. ఆ రోజు కేసు నమోదు కాలే రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే పొలిటికల్ గా ఉన్నప్పుడు ఒక ఆస్పిరేషన్ తో మాట్లాడడం జరుగుతుంది. అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా మీడియాకు సంబంధించిన ప్రతినిధులను కూడా పాతి పెడతా నేను అని చెప్పడం జరిగింది, తోలు తీస్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ వేరే ప్రభుత్వ ఆస్తులు చంపుతా అని కూడా చెప్పిన పరిస్థితి. రైలు పట్టాలు కోసేటువంటి ఏంటి కాదు సార్, రైలు పట్టాలు కోసేటువంటి ఏంటి, ప్యాసింజర్ రైలు వస్తే ఎంతమంది చచ్చిపోతారు? అంటే సోయుండి మాట్లాడుతున్నారా, ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆయన అన్న మాటల గురించి మాట్లాడుతున్నారు, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో సింగరేణి అనే సంస్థ మీద చాలా మంది ఉద్యోగులు ఉన్నారు, ఆడ జీవితాలు డిపెండ్ అయి ఉన్నాయి. దాన్ని మొత్తం కొలాప్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆయన ఆవేదన వ్యక్తిత్వం చేస్తూ అవన్నీ ఇంత పరిస్థితి జరుగుతున్నా కానీ మనలో చైతన్యం ఉండాలి, మనం ఒక మిలిటెంట్ తరహా పోరాటంలో భాగంగా అది అన్నాడు. కానీ వాస్తవికంగా మనం చూసుకుందాం సార్, 14 సంవత్సరాలు కేసీఆర్ గారి పార్టీలోనే పనిచేసిన సుమన్ గారు, కేసీఆర్ గారి పార్టీలో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే తెలంగాణలో ఉన్నటువంటి యువకులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప ఒక్కరినన్నా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఎవరినన్నా చంపలేరు, ఎవరి మీద కిరోసిన్ చేయలేరు. ఏ రోజు చేసిరండి? శాంతియుత మార్గంలో ఉద్యమాలు చేసిరు. మా పిల్లలు ఈరోజు తెలంగాణ ప్రాంతవాసులు చచ్చిపోయారు తప్ప ఆవేదనతో. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? తెలంగాణ భవన్లో అది ఎక్కడో అక్కడ కాదు, తెలంగాణ భవన్లో మీ యూట్యూబ్ ఛానల్ లైవ్ వేస్తున్న టైంలో ఇలాంటి, అంటే ఇది లైవ్ వెళ్తుంది, నేను మాట్లాడకూడదు కూడా. పరిస్థితి ఎంత ఘోరం అంటే ఈరోజు ఒక కల్లాల దగ్గర పంట కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆ వరి ధాన్యం మీద ఉండేసి ఎండ దెబ్బ కొట్టి చనిపోయినటువంటి చూసినాం. చెప్తాను. ఈరోజు అశోక్ అని ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆయన ఏమడిగిండు, మీరు ప్రభుత్వం అక్కలు కొనుండి వరి కొనుండి అంటే ఒడ్లు కొనుండి అంటే ఆయన సస్పెండ్ చేసింది సార్. కానీ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఈరోజు మాట్లాడుతుండు కదా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడుతుండు ఏమని, మేము ఏదైతే తప్పు చేసినాం, రైతులకు అన్యాయం చేసినట్టు 15 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాం, రైతులు ఇబ్బంది పాలవుతున్నారు, ఒడ్లు కొనలేకపోయినాం అని చెప్పేసి ఆయన ఆవేదన సార్. ఈ రోజు రైతులు చచ్చిపోయేటటువంటి పరిస్థితి తెలంగాణలో. నువ్వు ఇచ్చే ఎరువు బస్తాలు ఇవ్వవు, కరెక్ట్ సమయానికి రైతు బంధు ఇవ్వవు, నువ్వు చెప్తానని 15,000 ఇస్తానో అది ఇవ్వలేదు, మహిళలకు ఇస్తాను ఏ హామీ అమలు చేయకుండా తెలంగాణలో ఈరోజు ప్రశ్నించే గొంతులను ఈ రోజు ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ఒక రీట్వీట్ చేస్తే నల్లబాలు అనే వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసి జైలు పంపినావు. మా క్రిషాంక్ అనే నాయకుడిని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే ఆయన జైలు పాలు చేసినటువంటి పోలీసు సార్. నేనేమంటున్నా ఒక విషయం ఇదే అంటారు కదా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీ అంట పెడతా అని చెప్పిండు, తగలబెడతా అన్నాడు. ఆయన మీద కేసు పెట్టిరా సార్? మేము అడుగుతున్నాం. 2-3 ప్రశ్నలు ఇస్తాను నేను. అదే విధంగా మక్కన్ సింగ్ ఠాకూర్ గారు ఎవరైనా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరికి పడేస్తా అన్నాడు. ఆయన మీద కేసు పెట్టిరా సార్? ముఖ్యమంత్రి గారి మీద అనేక కంప్లైంట్లు ఇచ్చినాం సార్ మేము. ఆయన ఏ రకంగా మా కనుగుడ్లు వీకి గోటిలాడుతా అన్నాడు, మా పేగులు తీసి మెడలు వేసుకుంటా అన్నాడు, తొక్కి చంపుతా అన్నాడు. పార్టీలు నాయకులు తిట్టుకోవటం వేరు, ప్రజల ఆస్తుల్ని తగలబెట్టండి పట్టాలు కోసేయండి అంటూ వేరు కాదా? చట్టం అనేది రైట్ అది నేను అంట్లా సార్. కటారి గారు, చట్టం అనేది కొంతమందికి చుట్టంగా ఉంటుందా సార్? ఈ రోజు ఒక మైనర్ బాలిక విషయంలో ఒక కేంద్ర సహాయ మంత్రికి సంబంధించినటువంటి కొడుకు అంశంలో ఏ రకంగా ఈ ప్రభుత్వం వివరించింది సార్? 8 రోజుల వరకు అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి సార్ పోలీసు వాళ్ళు. పోలీసు వ్యవస్థ బల్క సుమన్ గారు ఒక మాట మాట్లాడగానే ఏం జరిగింది సార్? ఎవరన్నా యాక్ట్ చేసి అంటిపెట్టిరా సార్? ఆవేదనతో మాట్లాడి రైతులు చచ్చిపోతున్నారు, విద్యార్థులు చచ్చిపోతున్నారు, ఈ విషారం దీని ఈ రోజు